దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం వారిక్కడ పరిశుద్ధ వివాహంలో దేవుని సమక్షంలో, దేవుని మందిరంలో, దేవుని ప్రజల సమక్షంలో వారు ఐక్యపరచబడుతున్నారు. ఇక్కడ ప్రతిదానికి దేవుడు 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 అనే మాట వస్తుంది. దీని గురించి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మన యొక్క జీవితంలో. అసలు దేవుడు లేకపోతే మనం లేము, ప్రపంచమే లేదు. ఈ సచ్ ఎ గ్రేట్ గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు సర్వాన్ని తన మహత్తు గల మాట చేత సృష్టించి ఆ మాటలో ఉన్నటువంటి ప్రభావంతో సర్వాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవుడు. కనుక ఆయనకు మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. మన జీవితాల్లో కానీ, మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, మన కుటుంబ జీవితాల్లో కానీ, మన సంఘ జీవితాల్లో కానీ, సమాజంలో కానీ ఆ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే, ఆ దేవుని ప్రభుత్వం క్రిందకి మనం రాకపోతే, దాన్ని మనం అంగీకరించకపోతే, మనం ఎంత తెలివితేటలు ఉన్నా కానీ, శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ మన లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. చెప్పాలంటే శిథిలమైపోతుంది. అంటే మనంతట మనం స్వయం శక్తితో మనం సంగతులను నిర్వహించుకునేటటువంటి శక్తి మనకు లేదు. ఉందని మనం అనుకుంటాం, కానీ అది ఫెయిల్ అయినప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను ఈ విషయంలో తప్పిపోయాను అనేటటువంటి సంగతి. ఎందుకు తప్పిపోవడానికి కారణం ఏంటంటే ఆ దేవుని మీద ఆధారపడకపోవటానికి. అందుకనే మనందరి జీవితాల్లో, ఇప్పుడు పెళ్లి చేసుకునే ఇద్దరు జీవితాల్లో కానీ, నా జీవితంలో కానీ, మీ జీవితంలో కానీ, ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్స్, మన యొక్క కుటుంబ జీవితాల్లో కానీ ఈ దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా అనేటటువంటిది ఒక ప్రశ్న వేసుకోవాలి ఎప్పుడు కూడా, ప్రతి నిమిషం మన జీవితాల్లో. కనుక ఇప్పుడు ఈ వివాహం జరుగుతుంది, అందునిమిత్తం కూడా దేవుని తీసుకొస్తున్నాం. ఎందుకు? ప్రతిదానికి దాన్ని అంగీకరిస్తున్నాం. దేవుని యొక్క ప్రభుత్వం క్రింద, శిరసత్వం క్రింద ఇది జరగాలనేటటువంటి సంగతి. దైవ గ్రంథంలో ఈ వివాహమును గూర్చినటువంటి ప్రాముఖ్యత చాలా 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 ఉంది. చెప్పాలంటే మీరు చదివేటిది ఇది, ఐఎమ్ హోల్డింగ్ ఎ బుక్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో ఒక గ్రంథాన్ని పట్టుకున్నాను. దేవుని వాక్యము అని పిలుస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పినటువంటి సంగతులు, దైవ నియమాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, మనం ఏం చేయాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా మాట్లాడాలి, మన సంగతులన్నింటిలో మన జీవిత విధానంలో ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎన్నెన్నో ఉన్నాయి ఈ గ్రంథంలో. అన్నీ దేవుడు బయలుపరిచినవే. దేవుడు బయలుపరిచినటువంటి ఆ ప్రత్యక్షతలు అవి మన మేలు కొరకే, మన ఆశీర్వాదం కొరకు అవన్నీ వ్రాయబడ్డాయి. కనుక ప్రతిసారి కూడా ఈ దేవుని వాక్యం దగ్గరికి ఎంతగా వస్తున్నామో, దాన్ని ధ్యానిస్తున్నామో, వాటిని మన జీవితంలో అమలుపరుస్తున్నామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలం. సరే, ఇన్ని సంగతులు చెప్పారు కదా. వివాహం అనేటటువంటి అంశం కూడా ఈ దైవ గ్రంథంలో మరలా 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 ఎన్నో పుస్తకాల్లో వస్తుంది. అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. కనుక మనకున్నటువంటి సమయంలో కొన్ని విషయాలు ఈ యొక్క వివాహాన్ని గురించినటువంటి సంగతులు కొన్ని మన టైం ఫ్రేమ్లో కొన్ని మాత్రం మనం చూడగలుగుతాం, ధ్యానించుకోగలుగుతాం. కానీ దయచేసి వినండి. సమయాన్ని గురించి మేము చాలా గమనం కలిగి ఉన్నాం. అన్ని టైం ప్రకారం అవుతాయి. ఎందుకంటే మళ్ళీ అక్కడ మధ్యాహ్నం ఒక రిసెప్షన్ ఒకటి ఉంది, అక్కడ కూడా సకాలానికి వెళ్ళాలి. వీటన్నిటిని గురించి మనకున్నటువంటి ఈ సమయంలో కొన్ని విషయాలు దైవ గ్రంథంలో ధ్యానించుకుంటాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఈ మాటలు కొన్ని, ఈ వచనాలు ఒక 3 వచనాలు చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, హీబ్రూస్ చాప్టర్ 13 3 వచనాలు, 4, 5, 6 వచనాలు చదువుతున్నాను. హీబ్రూస్ చాప్టర్ 13 verses 4, 5 and 6. 13వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుతున్నాను. వివాహము అన్ని విషయములలో, కింద మార్జిన్లో ఉంది, అందరిలో అన్ని విషయముల్లో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. జాగ్రత్తగా గమనిస్తున్నారా ఈ మాటలు? దేవుడు చెప్పినటువంటి సంగతులు, తన వాక్యంలో బయలుపరిచినటువంటి సంగతులు. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమునో విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. చాలా చిన్న వాక్య భాగం ఇది.
3 వచనాలు చదివాం. అసలు మీరు మొత్తం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఈ 3 వచనాలు కూడా, ఈ చిన్న మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకి జీవితాల్లో. ఎందుకంటే ఈ వివాహం అనేటటువంటిది దేవుని ఏర్పాటు, దేవుడు చేసినటువంటిది. మానవుడు ప్రమేయం కాదు. ఇది మానవుడు ఏర్పాటు చేసుకున్నది కాదు. దేవుడే ఆయన వివాహాన్ని మనుషుని యొక్క మేలు కొరకు, మనుషుని యొక్క సంతోషం కొరకు దేవుడే ఏర్పాటు చేశాడు. అవన్నీ దైవ గ్రంథంలో చాలా చాలా సందర్భాల్లో ఉంటున్నాయి. ఈ సరే ఈ 3 వచనాలు క్లుప్తంగా మనం చూద్దాం. ఏమనుంది? వివాహము ఘనమైనది అని ఒక మాట ఉంది ముందు. తర్వాత ఏంటి? వివాహము పరిశుద్ధమైనది అనే మాట కూడా దీనిలోకి వస్తుంది, ఈ మనం చదువుతున్నటువంటి వచనాల్లో. తర్వాత వివాహము ధనాపేక్ష లేనటువంటిది. చాలా సింపుల్గా ఉండడానికి మీకు ఇలా చెప్తున్నాను నేను, ఇందులో ఉన్న మాటలు, దానిలో ఉన్నటువంటి మాటలే. తర్వాత వివాహం తృప్తి కలిగించినటువంటిది. చాలా బాగున్నాయి కదా ఇవి. ఘనమైనది, తర్వాత పరిశుద్ధమైనది, తర్వాత ధనాపేక్ష లేనటువంటిది, తర్వాత తృప్తిని కలిగించినటువంటిది అని 4 మాటలు గుర్తుపెట్టుకోండి. వీటిని ఇప్పుడు వీళ్ళే కాదు, అసలు మన అందరి జీవితాల్లో వీటిని మనం అమలు పరుస్తున్నామా లేదా అనేది పెద్ద ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు ఈ మెసేజ్ ఏదో వీళ్ళ కోసం అనుకోకండి మీరు, మనందరి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహాలు. మనం ఆ పరిశుద్ధ వివాహంలో ఐక్యపరచబడిన తర్వాత దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడు చెప్పిన విధానాల్లో మనం జీవిస్తున్నామా? దేవుడు చెప్పినటువంటి సంతోషం కలిగి ఉంటున్నామా? దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధతను మనం మెయింటైన్ చేస్తున్నామా? మనం దీనిలో ధనాపేక్ష లేని వాళ్ళగా ఉంటున్నామా? తృప్తి కలిగినటువంటి జీవితాలు జీవిస్తున్నామా? ఇవన్నీ కూడా దీనిలో మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సంగతులు. మరి వాటికి జవాబు మనమే చెప్పుకోవాలి, మన ఎవరికి వాళ్ళే ఉత్తరవాదులు. కనుక తర్వాత 2 మాటలు ఏంటంటే, కొన్ని వాక్యాలు కూడా ఏమనుంది? దేవుని గురించినటువంటి దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు. వీటిని మనం ఈ నియమాలు పాటిస్తూ వస్తున్నప్పుడు దేవుడు ఏం వాగ్దానం చేశాడు అంటానికి ఉన్నటువంటి మాటలు కూడా. ఒకటేమనుంది? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఏదో మనుషులు కాదు, ఏదో మన చీఫ్ మినిస్టర్ గారు కాదు, లేకుంటే మన బంధువులు కాదు, పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు మనకేదో అష్యూరెన్స్ ఇచ్చి, అభయం ఇచ్చి, ఏం పర్వాలేదు నువ్వు బేఫికర్ ఉండు, నేను అన్నీ చూసుకుంటానులే అంటేనే మనకేదో పెద్ద కొండంత బలం వస్తుంది. కానీ అసలు వాళ్ళు ఎంతవరకు చేయగలరు? వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఈవేళ ఉన్నారో రేపు కనపడతారో లేదో మనకు తెలియదు. దేవుడు నిత్యము ఉండేటటువంటి వాడు. ఆయన చెప్తున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. అబ్బా, దేవుడే చెప్తుంటే, దేవుని నోట్లోంచి మాటలు వస్తుంటే అది పట్టుకుని మన జీవితకాలం అంతా వెళ్ళిపోవచ్చు. ఇంకా లైఫ్, ఈ ప్రయాణం మన జీవితకాలం అంతా కూడా దేవుడు చెప్పినటువంటి మాటలు పట్టుకుని, దాన్ని ఆధారం చేసుకుని, దాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ వెళ్ళిపోవటం అనేది ఎంత సంతోషకరమైనటువంటి జీవితం. ఇంకోటి ఏమన్నాడు? ప్రభువు నాకు సహాయుడు. ఇవన్నీ మన చదివిన 3 వచనాల్లో ఉన్నాయి మాటలు, అందుకే ఇవి చెప్తున్నాను. ప్రభువు నాకు సహాయుడు. ఈ లైఫ్ జర్నీలో ఈ భార్యాభర్తలుగా వాళ్ళిద్దరానికి వచ్చి మేము భార్యాభర్తలుగా వెళ్తున్నామని, కానీ ఇప్పటి నుంచి ఏంటంటే దే ఆర్ కీపింగ్ గాడ్ ఇన్ దేర్ మిడిస్ట్. దేవుణ్ణి వాళ్ళ మధ్యలో పెట్టుకుని, దేవుని శిరస్సుగా పెట్టుకుని, దేవుని శిరస్వత్వం కింద వాళ్ళిద్దరూ ప్రయాణమై, ఇద్దరూ కలిసి చెయ్యి పట్టుకుని ప్రపంచం అంతా తిరిగి వచ్చినా కానీ దేవుడే సహాయకుడిగా ఉంటే ఇంకేం కావాలి మనకి? దేని గురించి చింతించాలి, దేని గురించి ఆలోచించాలి? చాలా సందర్భాల్లో చాలా విచారకరమైన సంగతి ఏమిటంటే, ఈ వివాహాన్ని చాలామంది చాలా చులకనగా మాట్లాడతారు, చాలా తప్పుగా మాట్లాడతారు. దీని మీద నెగిటివ్ జోక్స్ వేసుకుంటారు చాలామంది. మనుషుల్ని అవి కృంగదీసేటటువంటి మాటలు అవన్నీ కూడా. అది చాలా పొరపాటు. అవన్నీ అపవాది దగ్గర నుంచి వచ్చినవి కానీ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటివి కావు. దేవుడు దీన్ని చాలా పవిత్రమైన, పరిశుద్ధమైన ఈ వివాహపు వ్యవస్థను దేవుడు ఆయన స్థాపించి, దానికి సంబంధించినటువంటి నియమాలు ఆయన చెప్పినప్పుడు వాటిని మనం పాటించకుండా, ఏదో మనం అనుభవించకుండా వేరే వాళ్ళని కూడా అనుభవించనివ్వకుండా, ప్రతి వాళ్ళు కూడా దే విల్ మేక్ ఏ మెస్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ దేర్ మ్యారీడ్ లైఫ్. వారి యొక్క వివాహ జీవితాల్లో రకరకాల కష్టాలు, బాధలు, శ్రమలు తెచ్చిపెట్టడానికి దేవుడు కాదు, మనమే కారణం. సరే, ఇక్కడ ఈ మాటలో మొట్టమొదటి ఏంటి? వివాహము ఘనమైనది. ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. అన్ని విషయంలో కూడా ఆనర్ చేయవలసినటువంటిది, ఘనపరచవలసినటువంటిది. కనుక దీనికి ఒక మాటకు వస్తే దేవుడే దీన్ని ఘనపరిచాడు. మొదటిగా
దేవుడు మనకి ఏం చెప్పినా కానీ చేసి చూపించాడు. కొన్ని విషయాల్లో ఎలా చేయాలో తెలియకుండా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలో మన జీవిత విధానంలో ఎలా తెలియనప్పుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకంలోనే పంపించాడు. ఆయన ఏమైతే పరలోక సంగతులు బోధించారో వాటన్నిటిని ఆయన చేసి చూపించారు. సత్యం చెప్పాలి అన్నాం అనుకోండి, సత్యం చెప్పాలని ఊరంతా మన సత్యం చెప్పాలనుకుంటే మనమే అబద్ధం చెప్తున్నాం అనుకోండి, ఇంకా దానికి ఏమైనా విలువ ఉంటుందా? కానీ చేసి చూపించలేకపోతున్నాం, ఫెయిల్ అవుతున్నాం. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు అనే పేరుతో సమస్తాన్ని చేసి చూపించాడు. ఈ దైవ నియమాలు ఎట్లా పాటించగలమో, ఇది సాధ్యమే అనేటటువంటి సంగతులు చూపించడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. సరే, ఇప్పుడు ఏంటంటే ఈ వివాహాన్ని మొట్టమొదటిగా దేవుడు ఘనపరిచాడు. ఎలా ఘనపరిచాడు? ప్రపంచంలో అసలు మానవ చరిత్రలో ఫస్ట్ మ్యారేజ్ దేవుడే చేశాడు. దేవుడు చేశాడా? దేవుడు పెళ్లి చేస్తాడా? దేవుడికి ఏదైనా మ్యారేజ్ లైసెన్స్ ఉందా అని మనం ఎలా అనుకుంటున్నాం అనుకోండి. ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్, ఈజ్ ద క్రియేటర్. మొదటి మానవుని చేసినవాడు ఆయనే. ఆ మానవుడిలో నుంచి ఒక శరీర భాగాన్ని తీసి స్త్రీని చేసినటువంటి వాడు కూడా ఆయనే. పురుషుడిని చేశాడు, స్త్రీని చేశాడు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చాడు, వాళ్ళని ఐక్యపరిచాడు. ఎందుకంటే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నేను వాని కొరకు సాటి అయిన సహాయం చేయుదునని దేవుడు అనుకున్నాడు. ఇట్ వాజ్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్, ఇట్ వాజ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. ఐజాక్ ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఐజాక్ గురించి నేను ఒక స్త్రీని నియమిస్తాను, చూపిస్తాను, ఇదిగో ఇక్కడ ఉంది ఫీబీనిస్సీ, ఐజాక్ దిస్ ఫీబీనిస్సీ ఈజ్ ఫర్ యూ అని దేవుడు చెప్పాడు. ఆ దేవుని చిత్తం కనుగొన్నా ఉన్నప్పుడు వాట్ ఏ కాన్ఫిడెన్స్ ఇట్ ఈజ్. ఇంకా దాని జీవితకాలం అంతట్లో కూడా దేవుడే ఇచ్చాడు నాకు ఈ ఫీబీనిస్సీని. కనుక ప్రారంభంలో పురుషుడిని చేసి తర్వాత స్త్రీని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని ఐక్యపరిచాడు. వారిద్దరిని, పురుషుణ్ణి స్త్రీని ఐక్యత, వన్నెస్. దేవుడి మొట్టమొదటి వివాహం చేసినవాడు దేవుడే. రెండోది, మీరు కొంచెం నూతన బంధంలోకి వస్తే ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని పేరు చెప్పాను కదా, ఇంచుమించు 2024 సంవత్సరాలకు పూర్వం ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు. లోకరక్షకుడిగా వచ్చాడు. మన పాప పరిహారార్థమై తన బలి అర్పించబట్టడానికి వచ్చాడు, పవిత్ర రక్తం కార్చడానికి వచ్చాడు, తద్వారా మనకు రక్షణ తెచ్చాడు, పాపక్షమాపణ తెచ్చాడు. అంతేకాకుండా దైవ విధానంలో ఎట్లా జీవించాలనే విషయాలన్నీ కూడా క్రియాపూర్వకంగా కనపరిచాడు ఆయన. ఆ దేవుడు చేసినటువంటి మహా గొప్ప సంగతి యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అనేక అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఈ మొదటి సూచక క్రియ దేవుడు అక్కడ ఏంటంటే ఫస్ట్ మిరకిల్ చేశాడు. ఎక్కడ? ఇట్ వాజ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఎ మ్యారేజ్. ఒక వివాహంలో పరలోకాల నుంచి వచ్చాడినా అద్భుతాలు చేసే దేవుడు ఎక్కడ అద్భుతం చేస్తాడు, ఎక్కడ ఆశ్చర్యం చేస్తాడు అని మనుషులందరూ ఎదురు చూస్తున్నారని కూడా మనకు తెలియదు. బట్ హీ హెస్ చోజన్ టు పెర్ఫార్మ్ ఎ మిరకిల్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఎ మ్యారేజ్. అది చాలా నోటెడ్ పోర్షన్ అది అందరికీ కూడా. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వివాహానికి వెళ్ళారు. యేసు ప్రభు వారు వివాహానికి వెళ్తారా అని కూడా మనం అనుకుంటాం. అవును, అక్కడ ప్రజలందరూ ఉంటారు. అసలు ఆయన వచ్చిందే ప్రజల కొరకు కదా. ఆహ్వానించినప్పుడు ఆయన కూడా వెళ్ళారు, ఆయన తల్లి కూడా వెళ్ళారు, ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. దే ఆనర్డ్ ఆ వివాహాన్ని, ఆ వివాహ ఇన్విటేషన్ని వాళ్ళు ఘనపరిచి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ పెద్ద క్రైసిస్ వచ్చింది. ఏమిటి? ఇప్పుడు పెళ్ళికి విందు ఎలా తయారు చేస్తారో అట్లాగే ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం, ద బెస్ట్ వైన్, శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసాన్ని అతిథులకు ఇస్తారు. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే దే వర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ వైన్. అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. చాలామంది అతిథులు వచ్చారు, ఏం చేయాలో తెలియలేదు. ఆ క్రైసిస్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనటువంటి దిక్కుతోచన స్థితిలో ఉన్నప్పుడు జీసస్ క్రైస్ట్ అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యారు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. సింపుల్గా చెప్పేస్తున్నాను, ఇంకా వివరాలన్నీ. నీళ్లు తీసుకురమ్మని నీళ్లను బాణాలతో నింపి వాటిని ద్రాక్షరసంగా మార్చారు. అది పెద్ద లెసన్. అది మన జీవితాల్లో కూడా హౌ వీ కెన్ డిపెండ్ అపాన్ హిమ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ అవర్ క్రైసిస్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మన జీవితాల్లో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఏదో అయిపోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియనటువంటి దిక్కుతోచిన పరిస్థితిలో ఈజ్ అవైలబుల్. ఆయన అందుబాటులో ఉంటున్నాడు. అందుకే ఒక మాట, ప్రభువు నాకు సహాయుడు అనే మాట చూసాం కదా. ఆయన సహాయం చేస్తే, ఆయన నాకు తోడుగా ఉంటే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఐ కెన్ డిపెండ్ అపాన్ హిమ్, ఐ కెన్ రిలై అపాన్ హిమ్. కనుక మొదటి సూచక్రియ ఆ వివాహంలో చేయడం ద్వారా కూడా ఆయన వివాహాన్ని గణపరిచారు. మూడవది ఏంటంటే ఇంకొక సంగతి, ఆయన ఎట్లా ఈ వివాహాన్ని గణపరిచారంటే తన సంఘంతో దేవుడు ఐక్యపరచబడటానికి అది వివాహపు ఐక్యతతో పోల్చారనమాట. అదే ప్రకటన గ్రంథంలో
22వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది. అది మీరు ఈ నూతన సృష్టిలో దేవుడు చేయనైనటువంటి సంగతుల గురించి ఐ విల్ జస్ట్ రీడ్ దట్ వర్స్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి సంగతి ఏమన్నది? ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఇక్కడ ఒక మాట, తెలుగు మాట ఉంది ఒకటి, ఆయన వారితో కాపురముండును. అది ఎలా ఉంది? ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కాపురం చేస్తారు, భార్యాభర్తలు కలిసి జీవిస్తారు, కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు, కలిసి భోజనం చేస్తూ ఉంటారు, కలిసి నడిచి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కానీ దే విల్ బి డూయింగ్ టుగెదర్. దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. దేవుడు కోరేది ఏమిటంటే ఎప్పుడు కూడా కలిసి ఉండాలని. ఈ కలిసి ఉండటంలో చాలా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎప్పుడైతే కలిసి లేరో అక్కడే ప్రమాదాలు వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఈ మొట్టమొదటి ఈ పురుషుడు స్త్రీలు కూడా కలిసి లేనటువంటి సమయంలోనే ఒక శోధన వచ్చింది, దానికి గురయ్యారు. ఇవన్నీ పెద్ద స్టోరీస్, ఇవన్నీ చాలా కాస్ట్లీ లెసన్స్. ఎప్పుడు కూడా భార్య భర్తలు కలిసి ఉండాలి, కలిసి జీవించుకోవాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి వాక్యాలు ధ్యానించుకుంటూ ఉండాలి, కలిసి వాక్యాలు షేర్ చేసుకుంటూ ఉండాలి. ఏదో నేను మందిరానికి వెళ్తాను, అక్కడ ఎవరో ప్రసంగం చేస్తారో నేను వింటాను అనేటటువంటిది కాదు. ఈవెన్ ఇన్ ద హౌస్, ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా భార్యాభర్తలు ఈ బైబిల్ తీసుకుని వారు చదువుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ, వాక్యాల గురించి ధ్యానించుకుంటూ, వీటన్నిటిలో కూడా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. సరే, ఇక్కడ ఈ ప్రభు తన సంఘంతో కలిసి ఆయన వారితో కాపురముండును, దేవుడే తాను వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. కనుక యేసు ప్రభు తన ప్రజలతో, తన సంఘంతో కలిసి ఉన్నటువంటి దాన్ని ఒక వివాహపు సంబంధానికి, దిస్ మ్యారిటల్ రిలేషన్షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్. మానవ సంబంధాలు అన్నింటిలో కూడా అన్నిటికంటే సన్నిహితమైనటువంటి సంబంధం ఏమిటంటే వివాహం. అది మనసులో ఐక్యత, ఆత్మలో ఐక్యత, శరీర సంబంధమైన ఐక్యత కూడా అల్టిమేట్గా ఇవన్నీ ఐక్యతలు ఉంటాయి. కనుక దేవుడు ఇక్కడ 3 సంగతులు చూసాం కదా, క్లుప్తంగా కొన్ని సంగతులు చాలా ఉన్నాయి దైవ గ్రంథంలో. అయితే దేవుడు ఈ వివాహాన్ని ఘనపరిచాడు. ఘనపరిచి ఆయనే చేశాడు, ఆయనే వివాహంలో ఒక అద్భుతం చేశాడు. అట్లానే వివాహం సంబంధం మాదిరిగా ఆయన వచ్చి తన ప్రజలతో సదాకాలం ఆయన జీవించడే ఉంటున్నాడు. తన ప్రజలను వారితో చేర్చుకుని నిత్యత్వంలో ప్రభుతో ఆనందించడానికి ప్రభు అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు. రెండవది ఏంటంటే వివాహము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనది చాలా జాగ్రత్త అండి, చెప్పే ప్రతి మాట కూడా. దేవుడు కోరేది ఏమిటంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని కోరుతున్నాడు. దైవ గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నాయి. 1 పేతురు 1వ అధ్యాయం 15-16 వచనాల్లో ప్రభు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రభు అంటాడు నేను పరిశుద్ధుడిని. ఈజ్ హోలీ గాడ్. ఈ హోలీ గాడ్ దగ్గరికి వెళ్ళాలంటే మనకు హోలీనెస్ ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుని సమక్షంలోకి వెళ్ళాలి. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునితో నేను ఎప్పుడు కాంటాక్ట్ కలిగి ఉండాలి, ఆయన నాతో ఉండాలి అన్నప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ ఒక మాట ఉంది, ఏమన్నది? మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఇన్ ఎవ్రీ మ్యానర్ ఆఫ్ కాన్వర్సేషన్. అంటే మనం మాట్లాడే మాటలు కూడా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అవన్నీ మన హృదయంలోంచి వస్తాయి, మన మాటలే చెప్తాయి మన జీవితం ఎలా ఉందో, మన ప్రవర్తన ఎలా ఉందో. మాటల ద్వారానే మన పరిశుద్ధులమో అపవిత్రులమో అవన్నీ కూడా మనం తేలిపోతూ బయలుపడుతూ ఉంటాయి ఇవన్నీ. గనక పరిశుద్ధులై ఉండటం అనేటటువంటిది ప్రాముఖ్యత కలిగినటువంటిది. 1 కొరింథీ 6వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఉంటుంది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. వాక్యం అంటుంది మీ శరీరాలు, మీ దేహాలు ఉన్నాయి కదా, ఉన్నటువంటి వాడిని ఏదో నా దేహము నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నా కన్ను నా ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తాను, నాకు కావాల్సినవి ఏదో చూస్తూ ఉంటాను, లేకుంటే నా చెయ్యి నా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాను, ఏదో వాడి మీద వీడు కోపం వస్తే చెయ్యి చేసుకుంటాను ఒక్కొక్కసారి, లేకుంటే నా కాళ్ళు నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతూ ఉంటాను. ఇవన్నీ మన ఇష్టానుసారం ఉపయోగించడానికి లేదు, మనకు అసలు పర్మిషన్ లేదు. ఎందుకంటే మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుడు అంటాడు నేను ఇచ్చాను నీకు ఈ జీవితం, ఈ శరీరం నీకు ఇచ్చాను, ఈ కళ్ళు నీకు ఇచ్చాను, ఈ చెవులు నేను నీకు ఇచ్చాను, ఈ కాళ్ళు నేను ఇచ్చాను, దాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నావు? పవిత్రంగా ఉపయోగించుకుంటున్నావా? నీ ఇష్టానుసారంగా చేసి వాటిని అపవిత్రపరచుకుంటున్నావా? ఇది పెద్ద ప్రశ్న. ఇది థాట్ ప్రొవోకింగ్ సంగతి ఈ సంగతి అంతా కూడా. కనుక మనం ఈ పరిశుద్ధమైనటువంటి జీవితం ఉన్నప్పుడు మనసును పవిత్రంగా ఉంచుకోవాలి, హృదయాన్ని పవిత్రంగా ఉంచాలి,
దేహాలను కూడా పవిత్రంగా ఉంచుకోవాలి, శరీరాలు కూడా పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి. ఒక మాటలో కంక్లూడింగ్ చెప్పాలంటే అంతే. దానికి మనం ప్రయాసపడాలి. ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో నేను పవిత్రంగా జీవిస్తున్నానా, దేవుడా నా మాటలు నీకు అంగీకారంగా ఉన్నాయా, నా జీవితం నీకు అంగీకారంగా ఉందా, నా తలంపులు నీకు అంగీకారంగా ఉన్నాయా, నా బాడీతో నేను ఏమేం చేస్తున్నానో ఇది అప్రూవ్డ్ బై ది. అది ఎవరో చెప్పరు. ఏదో సంఘానికి వెళ్తానో పాస్టర్ గారు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు. డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఎవరో చెప్తారనేది దీని ఆబ్లిగేషన్ వేరే వాళ్ళకి లేదు. వీఆర్ అల్టిమేట్లీ అకౌంటబుల్ టు గాడ్. దేవుని యొక్క వాక్యంతో దేవుడు చెప్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి మనకి? ఈ దైవ గ్రంథం మనకి ఇచ్చి, దైవ గ్రంథంలో ఇన్ని విషయాలు ఇంత క్లారిటీతో చెప్తుంటే ఇంకెవరు చెప్పాలి మనకి? వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, ఏదో చెప్పలేదు, వాళ్ళు చెప్తే నేను బాగా ఉండేయండి అని రకరకాలు. ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎస్కేప్ రూట్ అనమాట ఇదంతా, మనుషులు తప్పించుకోవడానికి. దేవుడే అంటున్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండడి. సరే, ఇది రెండో పాయింట్ చూసాం కదా. ఏంటి? వివాహము పరిశుద్ధమైనది. మూడవది ధనాపేక్ష లేనిది. అక్కడ వాక్యం చదివాం కదా, ధనాపేక్ష. ధనాపేక్ష అనేది, ధన అపేక్ష అంటే డబ్బును ప్రేమించడం అండి. ఇదేంటి ఈ సంగతులు కూడా రాస్తారా బైబిల్లో మనం అనుకుంటాం. అసలు లోకంలో ఉన్నటువంటి దైవ గ్రంథంలో ఒక మాట ఉంది, 1 తిమోతి 6వ అధ్యాయంలో 10వ వచనంలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. డబ్బును గురించినటువంటి ప్రేమ మనుషుల్ని ఎటువంటి పరిస్థితికైనా లాక్కెళ్తుంది. అది సమస్తమైన కీడులకు మూలము. దీన్ని ఆశించి, దాన్ని వెంబడించి డబ్బు 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 అని వెళ్తూ కొంతమంది చిన్నగా వెళ్ళి జైల్లో ల్యాండ్ అయ్యే వాళ్ళు ఉంటున్నారు. ఆ డబ్బును ప్రేమించినందుకు, ఆ డబ్బును వెంబడించినందుకు. అది ఒక మ్యాగ్నెట్ లాంటిది. అది దాన్ని అతుక్కుపోయి ఉంటారు మనుషులు. కనుక ఆ డబ్బును ప్రేమించి ఇంట్లో డబ్బు కోసం ఒకరినొకరు చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ డబ్బు నాదంటారు, ఈ ఆస్తి నాదంటారు, ఈ పొలం నాదంటారు, ఈ చెట్లు నావంటారు. ఇవన్నీ ఏంటంటే కళ్ళు మూసేసరికి ఇవన్నీ మనకు కనపడవు. ఈ కాసేపే మనం ఏదో కొంచెం ఆరోగ్యం అటు ఇటు తిరుగుతున్నప్పుడు నాది 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 అనుకున్న మా తలంపు. కానీ ఇది నీది కాదని దేవుడు చెప్తున్నాడు. అసలు ఈ లోకమే నీది కాదు, నేను తీసుకొచ్చాను. మనందరికీ లోకంలో ఒక ఎంట్రీ పాయింట్ ఉంది, అట్లా ఎగ్జిట్ పాయింట్ కూడా ఉంది. అది అన్ని కాన్ఫిడెన్షియల్. దేవుడు మనకు ముందు చెప్పకుండా మనం ఇది గమనించాలి. లోకంలో నేను ఉండేది కొంతకాలమే. కానీ ఇక్కడ వాక్యంలో మనం చదివిన చోటే ఉంది, ధనాపేక్ష లేక లేనివారే మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మీరు కలిగిన వాటితో మీకు ఏముందో, దేవుడా ఈరోజు భోజనం చేశాను, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, నాకు ఏదో అన్నం పెట్టాను. అన్నం లేకుండా ఎంతమంది కడుపు మార్చుకుంటున్నారు, తిరుగుతున్నారు. కానీ నాకు నా సర్వైవల్ కోసం, జీవించడం కోసం ప్రొవైడ్ చేసావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ మాట చదివాను కదా, 1 తిమోతి 6 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇది కలిగి ఉంటే మనుషులు ఎన్ని రకాలైనటువంటి ఫ్రాడ్స్ కూడా చేసేస్తారు. ఫ్రాడ్ అంటాం కదా, అది తప్పుగా ప్రవర్తించి ఆ డబ్బుని ద్వారా వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు, ఆకర్షించబడి తప్పు మార్గాల్లో వెళ్ళిపోతారు, తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే డబ్బు కనపడింది అంతే. కనుక వాక్యం ఉంటుంది, దేవుని బిడ్డలుగా నెవర్ టు థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు మనకి ఏదన్నా ఇచ్చాడంటే థ్యాంక్ యూ, అంటే మన అవసరతల గురించి అంతే కదా. అంతకంటే ఎక్కువ ఎందుకు మనకి? అంతకంటే ఎక్కువ ఉందంటే ప్రమాదంలోకి వెళ్తున్నాం అన్నమాట. ప్రతిరోజు మనకు కావాల్సినటువంటి ఆరోగ్యం గురించి, ఆహారం కావాలంటే, నీళ్లు కావాలంటే, ఏదైనా కావాలంటే వాటిని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో మాట ఉంది, మత్తయి సువార్తలో ఉంటుంది, సెర్మన్ ఆన్ ద మౌంట్లో 6వ అధ్యాయం 21వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. డబ్బు ఎక్కడైనా పెట్టుకుంటే నీ మనసు అక్కడే ఉంటుంది. ఇక్కడ శరీరం ఎక్కడ ఉన్నా కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. నా డబ్బు అక్కడ పెట్టుకున్నాను, ఆ బ్యాంకులో పెట్టుకున్నాను, ఆ బ్యాంక్ ఉంటుందో కొలాప్స్ అయిపోతుందో, ఆ అకౌంట్స్ అన్నీ ఉంటాయో లేదో. ఎందుకంటే దేశాల్లో రకరకాల నిర్ణయాలు వస్తున్నాయి. నేను తీసుకున్న డబ్బు అంతా భద్రంగా ఉంటుందా? ఎవరు చెప్పగలరు దీనికి? ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు? మీ బ్యాంక్ మేనేజర్ గ్యారంటీ ఇస్తాడా? మీరు ఎక్కడైనా పెట్టుకుంటే, కొంతమంది ఎక్కడో పెట్టుకెళ్ళి చాలా జాగ్రత్తగా ఎక్కడో పెడతారు ఇంట్లో. తర్వాత సంవత్సరం అయిపోయింది, చూసిన తర్వాత లేదంతా ఏమైపోయిందంటే, ఈ వైట్ హ్యాండ్స్ అని ఉంటాయి కదా, చెదపురుగులు, ఈ మధ్యలో చాలా చోట్ల ఉంటున్నాయి. మీరు ఎంత భద్రంగా పెట్టుకున్న డాక్యుమెంట్స్ కానీ, కొంతమంది డబ్బు కానీ, మీరు పైకి ఎలా కనిపిస్తుందో లోపల నుంచి మొత్తం అంతా తినేస్తూ ఉంటాయి. కనుక ఇది దేవుడే చెప్పాడు, ఇవన్నీ కూడా చిమ్మెట్టు కొడుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు చిమ్మెట్టు కొడుతుంది. కనుక ఇంకొక మాట ఉంది, అదే 6వ అధ్యాయంలో 24వ వచనంలో, యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మ్యామన్. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. దేవునికి దాసులుగా ఉండాలంటే
దేవుని యథార్థంగా ఉండాలంటే ఆయన మార్గాల్లో వెళ్ళిపోవాలి తప్ప డబ్బును పట్టుకుంటే దాని దారి వేరు, దీని దారి వేరు. ఇది యేసుప్రభు చెప్పిన మాటలేదు, నేను చెప్పిన ఈ చదివినటువంటివి. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అంటే ఎంత ప్రాముఖ్యంగా దీని గురించి చెప్తున్నారంటే మనం అంత జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది దైవ గ్రంథంలోంచి మనం నేర్చుకునేటటువంటి గొప్ప పాఠం. తర్వాత ఏముంది? 4వది తృప్తి కలిగించినటువంటిది. తృప్తి అంటే కంటెంట్మెంట్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ వెర్చ్యూ అండి. తృప్తి కలిగి ఉంటాం. ఈ తృప్తి అనేది దేవుని ద్వారానే పొందుతాం తప్ప ఈ మన ద్వారా ఈ తృప్తి మీరు ఎవరిని తృప్తిపరచలేరు దేనికి కూడా. దేవుని ద్వారా మన తృప్తిగా అంటే దేవుని మనం ప్రభువుగా కలిగి ఉన్నప్పుడు వాట్ ఎవర్ హీ గివ్స్ థ్యాంక్ యూ లార్డ్ అంటాం అంతే. దేవుడా ఇదిగో నాకు నీళ్ళు ఇచ్చావు తాగటానికి, ఈ నీళ్లు సృష్టించడం నాకు చేత కాదు, ఇది పైనుంచి వచ్చాయి ఈ నీళ్లు, మనం పే చేసేదంతా సర్వీస్ ఛార్జెస్ పే చేస్తున్నాం నీళ్ళ కోసం, ఈ బాటిలింగ్ ఇవన్నీ చేసినందుకు. కానీ ఒరిజినల్గా దీని సోర్స్ పైనుంచి వచ్చింది. దేవుడు పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళు వచ్చిన నదుల్లోకి వస్తున్నాయి, కాలువల్లోకి వెళ్తున్నాయి, చెరువులు నిండుతున్నాయి, ఆ వాటర్ ప్యూరిఫై చేసి వాటిని మనకు అందిస్తున్నారు, ట్యాప్లో వస్తున్నాయి. కానీ అసలు క్రియేషన్ ఎక్కడ? ఫ్రమ్ అబోవ్ వచ్చింది వాటర్, నీళ్లు. అది మనం ఎప్పుడూ ఆలోచించట్లేదు. ఈ నీళ్లు లేకపోతే 2 గంటలు మనం ఉండలేం. మీరు తిండి లేకుండా 2 రోజులను ఉండిపోవచ్చు కానీ ఏం కాదు, భోజనం లేకుండా ఉన్నా కానీ 2 రోజులు నీళ్లు లేకుండా 2 అవర్స్ కూడా మీరు ఉండలేరు, అంత విలువైంది. కానీ మనం తాగేస్తున్నాం కానీ దీని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాం. అసలు ఎప్పుడన్నా దేవుడా నీళ్ళు ఎలా వచ్చినాయి? నేను గాలి పీల్చుకుంటున్నాను, గాలి పీల్చుకుంటే గాలి కూడా ఫ్రీగా వచ్చింది కదా, ఎంత కాస్ట్లీ అది. ఈ గాలి ఎంత కాస్ట్లీయో దాని ద్వారా వచ్చే ఆక్సిజన్ ఎంత కాస్ట్లో కరోనా డేస్లో తెలిసింది మనుషులకి. అంతవరకు వాళ్ళకి ఏం తెలియలేదు. ఆక్సిజన్ సిలిండర్ కోసం లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలు దక్కించుకోవాలని ట్రై చేశారు చాలామంది. అప్పుడు అనుకున్నారు మనుషులు ఆక్సిజన్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గాలిలోంచి వచ్చిందా? మరి ఇంత గాలి ఎప్పటి నుంచి పీలుస్తున్నాం? ఎప్పుడు ఫ్రీగా ఇచ్చాడు కదా దేవుడు, ఇంత గాలి ఇచ్చాడు కదా. ఒక 2 నిమిషాలు దేవుడు గాలి బంద్ అన్నాడు అనుకోండి, అంతే 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలు అయిన తర్వాత ఇంకా ప్రపంచమే లేదు, అయిపోయింది. మరి అంత ప్రాముఖ్యమైనటువంటి గాలి ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన. ఎప్పుడు 10 రూపాయలు కూడా మన దగ్గర తీసుకోవట్లేదు. దానిలోంచి ఆక్సిజన్ వస్తుంది, ఆక్సిజన్ వల్ల రక్తాన్ని శుభ్రం పరుస్తుంది, తద్వారా మనం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాం. వాట్ ఏ రిసోర్స్ ఆల్ దీస్ థింగ్స్. వీటిని గురించి మనం గమనించట్లేదు. తృప్తి కలిగి ఉండండి. దేవుడిచ్చినటువంటి గంట తృప్తిగా ఉండండి. ఒక రోజు దేవుడిస్తే ఆ రోజు అంతా తృప్తిగా ఉండండి. ఆయన పిడికిడి అన్నం పెడితే దేవుడా నీకు వందనాలని చెప్పండి. అంతేగాని దీనికి ఆపోజిట్ ఏంటంటే కొంతమంది ఊరికే సణుగుతూ ఉంటారండి రోజంతా. ఎంతసేపు ఇది లేదు అది లేదు ఏదో లేదు, ఎవరిని బ్లేమ్ చేయాలా అని చూస్తూ ఉంటారన్నమాట. ఎవరు దొరకకపోతే చివరిగా మున్సిపాలిటీ వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఓడవలేదు, రోడ్డు ఓడవలేదు, వాళ్ళు క్లీన్ చేయలేదు, అక్కడ ఏదో తెగిపోయింది, అక్కడ వాటర్ డ్రైనేజ్ లీక్ అవుతుంది, ఎవరొకరికి ఏదో అంటూ ఉండాలి మనం అంతే. అప్పుడు మనుషులకి ఏదో కొంచెం తృప్తిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సణుగులు లేక సంశయం లేకుండా తృప్తిగా దేవుడిచ్చేటటువంటి ఆయుష్లో తృప్తిగా జీవించడం అనేటటువంటిది. ఇవన్నీ నియమాలు దేవుని ముందు పెట్టుకుని ఇన్ గాడ్స్ పర్స్పెక్టివ్, దేవుని విధానంలో మనం ఆలోచించినప్పుడు ఈ సత్యాలన్నీ మనకు అనుకుంటాం, కనుగొని వాటిని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటాం. ఆ పరివ్యూలోకి వెళ్ళలేదనుకోండి, వెళ్ళకపోతే అన్ని రాంగ్ థింగ్స్ ఆలోచిస్తాం మనం. పాజిటివ్ థింగ్స్ అన్నీ వదిలేసి ఆ నెగిటివ్ థింగ్స్ అన్నీ పట్టుకుని నిద్ర లేకుండా, తృప్తి లేకుండా, అది లేదు ఇది లేదు ఏదో లేదు, ఎవరిని బ్లేమ్ చేయాలా అని చూస్తూ ఉంటాం. ఎవరో లేకపోతే మీ చర్చినే బ్లేమ్ చేస్తూ ఉంటారు, లేకుంటే పాస్టర్ గారిని ఎవరినో బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఏమిటి ఆయన చెప్పలేదంటే, ఈయన మాకు బోధించలేదంటే, అది ఎవరిని బ్లేమ్ చేయొద్దు. దేవుడిని కూడా మనం బ్లేమ్ చేయలేం. దేవుడిచ్చిన వీటన్నిటికీ తృప్తిగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని, దిస్ ఫ్యామిలీ లైఫ్ షుడ్ బి ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఆల్ ద టైమ్. వీళ్ళిద్దరూ కలిసి ఈ దైవ నియమాలను పాటిస్తూ ముందుకెళ్తున్నప్పుడు నేను అనుకుంటాను అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ ఐక్యతతో ఉన్నప్పుడు లోకం అంతా తిరిగి వచ్చేస్తారు వాళ్ళంతే, అలసట లేకుండా. ఏంటంటే దే ఆర్ వన్ డిపెండింగ్ అపాన్ వన్ అనదర్, ప్రేయింగ్ ఫర్ వన్ అనదర్, రెస్పెక్టింగ్ వన్ అనదర్, ఒకరినొకరు గౌరవిస్తూ, ఒకరొకరికి ఎస్టీమింగ్ హై అని ఉంటుంది. ఒకరినొకరు గొప్పగా ఎంచుకుంటూ, నువ్వే గొప్ప అంటే నువ్వే గొప్ప అనాలి, అంతేగాని నేను గొప్ప అంటే నేను గొప్ప అనకూడదు. అంత నెగిటివ్ అది. కనుక ఏంటి, యూ మస్ట్ లెర్న్ టు అప్రిషియేట్ ద అదర్ పర్సన్. వేరే వ్యక్తిని గౌరవించి హర్షించి వాళ్ళని అప్రిషియేట్ చేసే థాట్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అంతేగాని ఆల్ నెగిటివ్ థింగ్స్, ఎంతసేపు తప్పులు పట్టుకుందామని, కూర సరిగా లేదు, అన్నం సరిగా బాగా ఎక్కువ ఉడికిపోయింది, లేకుంటే కింద బయట గేట్ ఎందుకు వేయలేదు, ఇలాంటివి పట్టుకుంటే రోజంతా ఇలాంటివి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆల్ నెగిటివ్ థింగ్స్ యూ లీవ్ ఆఫ్, వదిలిపెట్టండి వాటిని. ఫర్ గాడ్స్ సేక్ యూ లీడ్ ఏ హ్యాపీ లైఫ్, కంటెంటెడ్ లైఫ్, తృప్తి కలిగినటువంటి జీవితం. దేవుని వాక్యంలో ఉన్న సంగతులు చెప్తున్నాను నేను, జనరలైజ్డ్ థింగ్స్ చెప్పట్లేదు. కనుక తర్వాత ఏముంది, ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇందాక అనుకున్నాం కదా. మొదటితో ఏమిటి, నిన్ను ఏమాత్రము నువ్వు విడువను, నిన్ను ఎన్నడను
ఎడబాయను. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ చెప్పాలా, వదిలేయట్లేదు. ఇన్ ఆల్ యువర్ సిచ్యుయేషన్స్ ఐ విల్ బి విత్ యూ. నేను నీతో ఉన్నాను. ఈ వాక్యం రాసి పెట్టుకోండి ఇంట్లో. ఈ వాగ్దానం పెట్టుకుని, నిన్ను ఏమాత్రము నువ్వు విడువను, నిన్ను ఎడబాయను అని ప్రభా నువ్వే చెప్పావు కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పావు కదా. దేవుడా నాకు అది కావాలి, నిన్ను పట్టుకుంటాను, నేను వదిలిపెట్టను. ఎందుకు? 6వ వచనంలో ఏముంది? ప్రభువు నాకు సహాయుడు, అంతే. దేవుడా నువ్వు ఉంటే నాకు చాలు, అంతే. నువ్వు ఉంటే నాకు చాలు అయ్యా అని ఒక పాట పాడుతారు ఎవరు క్రిస్టియన్ సాంగ్స్లో. నువ్వు ఉంటే నాకు చాలు అని ఉంటుంది ఆ పాట. ఎంత హ్యాపీగా పాడేస్తూ ఉంటారంటే అందరూ దాన్ని కోరస్ పాడుతూ ఉంటారు మళ్ళీ అందరూ. నువ్వు ఉంటే చాలయ్యా దేవుడా, మన లైఫ్లో ఆయన ఉంటే చాలు. ఎందుకు? ఆయన అన్నాడు కదా, ఇక్కడ వాక్యం ఏమనుంది? ప్రభువు నాకు సహాయుడు. ఆయన సహాయంగా పెట్టుకోవాలి తప్ప మీరేదో ఎవరో సహాయం చేస్తారో ఏదో చేస్తారని అట్లా ఫాల్స్ హోప్ పెట్టుకోకండి. అవన్నీ ఫాల్స్ హోప్ అంటాను నేను. ఏదో వాళ్ళు సాయం చేస్తారు వీళ్ళు సాయం చేస్తారు అనుకుంటాం. నేను అనుభవంలో చూశాను, కొన్నిసార్లు నెక్స్ట్ డేకి ఆ వ్యక్తే కనపడ్డు, వాగ్దానం చేసిన వ్యక్తే కనపడ్డు. ఎందుకు కనపడలేదంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆ లోకంలోనే ఉండడు. ఏదో అయిపోయింది, నేను మాట్లాడాడు, ఏమైపోయింది, రాత్రి ఏమైంది, మరి తెల్లారేసరికి మనిషి లేడు. ఎక్కడున్నాడంటే కబ్రస్థానికి వెళ్ళాలి సర్పని చూడాలంటే అంటారు. అంటే అయిపోయింది, ఆయన లైఫ్ అయిపోయింది. కనుక మనిషిని ఎట్లా మనం డిపెండ్ అవ్వగలం? చివరిగా ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒక మాట చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో ఏముంది? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎలా ఉంది మాట? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆశ్రయముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. మనుషుల మీద ఆధారపడి వాళ్ళు ఏదో చేస్తారని వాళ్ళని ఆశ్రయిస్తూ వాళ్ళ మీద ఆనుకుని వాళ్ళని తనకు ఆధారంగా చేసుకుంటూ హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకుని ఎవరి మీద పెట్టుకుంటున్నారు? వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్ముకుని ఉంటున్నారు. అటువంటి వాడు శాపగ్రస్తుడని. కనుక మన ఆశ్రయమైన దేవుడు ప్రభువే నాకు